హాయ్ అండి. బీట్రూట్ వేపుడు ఒకసారి ఈ పొడి వేసుకొని ఒకసారి ట్రై చేయండి. రసము, సాంబార్లోకి సైడ్ డిష్‌గా చాలా టేస్టీగా ఉంటుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, 4 వెల్లుల్లి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. అర కేజీ బీట్రూట్ నీట్‌గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5, 6 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. ఈలోపు మరొక ప్యాన్లోకి కొంచెం ధనియాలు, మిరియాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, కరివేపాకు, 1 ఇంచు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈలోపు మనకి బీట్రూట్ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఉడకకపోతే మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. బీట్రూట్ అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఈ మసాలా పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే వేడివేడిగా మనకి బీట్రూట్ వేపుడు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.